హలో అండి. ఈ వీడియోలో కస్టర్డ్ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఒక బౌల్‌లో కొంచెం పాలు తీసుకొని, ఒక స్పూన్ మిల్క్ పౌడర్, ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో హాఫ్ లీటర్ పాలు తీసుకొని మరిగించాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కస్టర్డ్ మిక్స్‌ని రెడీగా ఉంచుకున్నాం కదా! అదొకసారి బాగా కలుపుకొని ఈ పాలల్లో వేసి బాగా కలపాలి. ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లో 4 స్పూన్ల పంచదార వేసుకొని బాగా కలపాలి. ఈ కస్టర్డ్‌ని మనం ఎంత తిక్కుగా ఉండాలి అనుకుంటున్నామో దానికన్నా కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అవుతది. ఈ కస్టర్డ్‌ని అంతా కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో 3 గంటల పాటు ఉంచాలి. ఫ్రిడ్జ్‌లోంచి బయటికి తీసిన తర్వాత కస్టర్డ్ అనేది కొంచెం తిక్కుగా ఉంటది. ఇప్పుడు మనకి గులాబ్ జామున్ కావాలి. నేను వీటిని సాఫ్ట్‌గా, జ్యూసీగా ఎలా తయారు చేశానో ఆల్రెడీ వీడియో చేసి కింద లింక్ ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఒక గులాబ్ జామున్ తీసుకొని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఫుల్ గానే ఉంచుకోవచ్చు. వీటిని కస్టర్డ్ లో ఇలా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత గ్రేట్ చేసిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే రెడీ అయిపోయినట్టే. నేనైతే ఇక్కడ బాదం యూస్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.